హరి ఓం. అందరికీ నమస్కారం. సుందరకాండ 13వ భాగంలోనికి ప్రవేశించాం. ఆంజనేయ స్వామి వారు లంకానగరం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రశ్రవణ పర్వతం మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి సుగ్రీవుడి యొక్క చెంతకు చేరి జాంబవంతుడు, వానర ప్రముఖులందరూ వెంటరాగా అక్కడికి చేరుకున్నటువంటి హనుమంతుడు మొట్టమొదటిగా అమ్మవారిని చూశాను అని స్వామివారికి తెలియజేసి సంతోషంగా ఆయన చూసి వచ్చినటువంటి వార్తలంతా కూడా అమ్మవారు క్షేమంగానే ఉన్నది, కానీ చాలా దుఃఖపడుతున్నదయ్యా మీ యొక్క వియోగంతో. అమ్మవారు నిరంతరము నిన్నే తప్పిస్తున్నది. మీరు ఎప్పుడొచ్చి ఆమెకు మరలా తిరిగి ఆ రావణాసురుడి చెర నుంచి విడిపించి తీసుకువెళ్తారా అని తపస్సు చేస్తున్నటువంటి తల్లిని నేను చూశాను అనేటువంటి విషయం తెలుపుతూ చూడమని కూడా రామచంద్రమూర్తికి ఇవ్వడం జరిగింది. రామచంద్రమూర్తి ఆ చూడమని చూడగానే కళ్ళ నిండా నీళ్లు వచ్చేసాయి. ఒక్కసారి తన అమ్మగారు అయినటువంటి జనక మహారాజు గారు వివాహ సందర్భంలో అమ్మవారికి బహుకరించినటువంటి ఆ యొక్క చూడమని ఆమె తలలో ధరిస్తే రామచంద్రమూర్తి యొక్క పాదాలకు నమస్కరించేటప్పుడు ప్రతిరోజు కూడా ఆయన గమనించడం జరిగింది. కాబట్టి అది చూడగానే సీతమ్మ వారిని చూసినంత ఆనందపడిపోయాడు. మరలా సీతమ్మ యొక్క యోగక్షేమాల గురించి హనుమత్ ద్వారా తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు వెంటనే సుగ్రీవుడితో లంకానగరానికి వెళ్ళాలి, ఆ రావణాసురుడితో యుద్ధం చేసి అక్కడి నుంచి సీతను తీసుకొచ్చి ఏర్పాట్లు చేయడానికి ఆ వారధిని నిర్మించమని కోరగా వానర ప్రముఖుల యొక్క సహాయంతో సుగ్రీవుడు సముద్రం మీద వారధిని నిర్మించడం, వానర ప్రముఖులు అంగదుడు, నీలుడు, సుషేనుడు, కనకాంగదుడు ఇట్లా అందరూ వెంటరాగా రామ, లక్ష్మణ, హనుమ ఆ యొక్క లంకానగరానికి చేరుకున్నారు. లంకలో రావణాసురుడికి రామచంద్రమూర్తికి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రామచంద్రమూర్తి జయం సాధించాడు. రావణాసురుడు అసువులు బాసిన తర్వాత ఆయన చేయాల్సినటువంటి అంత్యక్రియలన్నీ కూడా దగ్గర ఉండి చూసుకోమని విభీషణుడిని తెలియజేశాడు రామచంద్రమూర్తి. విభీషణుడికి అప్పటికే పట్టాభిషేకం చేసి ఉన్నందున విభీషణుడు కూడా తన అన్నగారైనటువంటి రావణాసురుడికి అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేశాడు. విభీషణుడు అప్పుడు రాజు కాబట్టి ఆయన అనుమతితో హనుమంతుడు లంకానగరంలో ఉన్నటువంటి అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ వారికి రామచంద్రమూర్తి యొక్క విజయాన్ని గురించి తెలుపుతూ రామలక్ష్మణులు ఇరువురు కూడా వచ్చారమ్మా అనే విషయాన్ని తెలిపితే రామచంద్రమూర్తికి వెంటనే నేను చూడాలనిపిస్తోంది, స్వామిని నేను కలవాలి అని సీతమ్మ చెప్తే వెంటనే ఆమెకు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అభిమాన స్నానం చేయించి చక్కగా ఆభరణాలతో అలంకరించి నూతన వస్త్రాలతో ఆమెను సింగారించి అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి విభీషణుడు ముందు రాగా విభీషణుడితో పాటు ఆ తల్లి నడిచొచ్చింది. వచ్చినటువంటి సీత రామచంద్రుని చూసి ఎంతో పవిత్ర భావంతో స్వామివారిని చూసి కనుల నిండా ఆనంద భాష్పాలను నింపుకున్నది. కానీ రామచంద్రమూర్తి ఒక మాట అన్నాడు, నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి రాజులలో ఒకడిని, నిన్ను అపహరించి తీసుకొచ్చిన రావణాసురుడిని చంపి ఆయన చెర నుంచి నేను రక్షించడం నా బాధ్యత, అది చేసేసాను. నువ్వు లక్ష్మణస్వామి దగ్గర ఉంటావో భరతుడి దగ్గరికి వెళతావో వాళ్ళ అధీనంలో నువ్వు ఉండడానికి నాకే అభ్యంతరం లేదు. సుగ్రీవుడైనా సరే విభీషణుడైనా సరే వారి పాలనలో వారి చెంతకు వెళ్ళి వారి దగ్గర ఉండిపోవచ్చు నువ్వు అని నిరభ్యంతరంగా చెప్పాడు. ఆశ్చర్యపోయినటువంటి తల్లి ఒక్కసారి ఏంటి ఇలా చెప్తున్నాడు రామచంద్రమూర్తిని ఆలోచించి తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు లక్ష్మణస్వామిని ఆజ్ఞాపించగా ఆయన వెంటనే అక్కడ ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తే అగ్నిలోకి ప్రవేశించింది అమ్మవారు. ఒక్కసారి బ్రహ్మదేవుడు, అలాగే కుబేరుడు, అగ్నిదేవుడు, వరుణుడు అందరూ కూడా బయలుదేరి వచ్చారండి. అష్టదిక్పాలకులందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి ఈ ఇంద్రుడు, మహేశ్వరుడు అందరూ వచ్చారు. వాళ్ళందరూ అన్నారు, ఏంటయ్యా ప్రభు, నువ్వు సర్వలోకాలకి ప్రభువు, నువ్వు జ్ఞానులలో అగ్రగణ్యుడివి, శ్రేష్ఠుడివి, సర్వసమర్థుడివి, దేవతాగణాలలో అగ్రగణ్యుడివి, ఎందుకు ఇలా నీ గురించి ఏమి తెలుసుకోకుండా ఉన్నావు? సీత అగ్ని ప్రవేశం చేస్తుంటే చూస్తూ ఉన్నావు, ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని అడిగారు వాళ్ళు. ఏనంటాడు, నాకు తెలిసినంత వరకు నా పేరు రాముడు,
నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి, కాబట్టి నేను సత్యం చెప్తున్నాను, సీతమ్మ వారు నా భార్యే, కానీ లోకాపనిందను భరించడం నా వల్ల కాదు. ఇంతకాలం పరాయి వారి యొక్క చెరలో ఉన్నటువంటి భార్యను తీసుకొచ్చుకున్నాడు అని రేపు లోకాపనింద మిగిలిపోతుంది కదా అంటే, నువ్వు స్వయం ప్రకాశుడివయ్యా, ఎవరనుకుంటున్నావు నువ్వు? లక్ష్మీ సమేతుడివి, చక్రాయుధుడివి, నారాయణుడివి, ఆది మధ్యాంతాలు లేనటువంటి వాడివి, అక్షర పరబ్రహ్మవి, పురుషోత్తముడివి, సేనానాయకుడివి, ఉపేంద్రుడివి, పద్మనాభుడివి, నువ్వే సర్వమయుడివి, సర్వోత్కృష్టుడివి, అనాదివి, శాశ్వతుడివి, విశ్వవ్యాప్తుడివి నువ్వు. కాబట్టి ఓ రామచంద్ర, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి, ఆ సీతామాత వచ్చి లక్ష్మీదేవయ్యా అని చెప్పి వారందరూ చెప్పారు. అప్పుడు నిలువెత్తు మంటలలో ప్రవేశించినటువంటి ఆ సీతమ్మను, ఆమెకి ఎటువంటి గాయం కూడా కాకుండా అగ్నిదేవుడు అగ్నిభట్టారకుడు ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చిన్న పాపలాగా ఒక అమ్మాయిని తీసుకొచ్చినట్టుగా, తన కూతురు బిడ్డను తీసుకొచ్చినట్టుగా అగ్నిదేవుడు తీసుకొచ్చి తిరిగి రామచంద్రుడికి అప్పచెప్పాడు. అప్పుడు రాముడు సంతోషంగా తీసుకుంటూ, అగ్నిదేవ, సీత పవిత్రురాలని నాకు తెలుసు, కానీ చిరకాలం రావణాంతఃపురంలో గడిపినటువంటి ఆమెను కనబడగానే స్వీకరిస్తే రాముడు కాముకుడై పరుల పంచన ఉన్నటువంటి సీతను శోధించకుండా స్వీకరించాడు అని ఉంటుందయ్యా ఈ లోకము. ఈమెపై ముల్లోకాలకు నమ్మకం కలగడానికే ఆమె అగ్నిలో ప్రవేశించినా కూడా ఉపేక్షించాను అనేటటువంటి మాటను అన్నాడు. ఆ ఘట్టం ముగిసిన తర్వాత మరునాడు ఉదయం రాముడు విభీషణుడితో పుష్ప విమానం కానీ ఏర్పాటు చేస్తే బయలుదేరి అయోధ్య నగరానికి వెళ్ళాలి అన్నాడు. ఏర్పాటు చేసినటువంటి పుష్ప విమానంలో విభీషణుడు, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, అలాగే అంగదుడు, సుగ్రీవుడు, వానర ప్రముఖులందరూ కూడా ఆ యొక్క పుష్ప విమానంలో బయలుదేరారు. వాళ్ళు వెళుతూ ఉన్నారు. విమానం మరలా తిరిగి అయోధ్య దిశగా బయలుదేరింది. అప్పుడు రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, ఇంద్రజిత్తుని వధించినటువంటి ప్రదేశాలు అవన్నీ చూపించాడు రామచంద్రమూర్తి సీతమ్మ వారికి. తదుపరి ఆ ప్రాంతంలో ఆ కట్టినటువంటి భారధిని కూడా చూపించాడు, సముద్రంలో నిర్మించిన భారధిని చూపించాడు. నేరుగా వెళ్ళి కుష్కినగరంలో దిగాడు. అక్కడ వానస్త్రీలందరూ ఆశ్చర్యంతో అమ్మవారు వచ్చారని సంతోషంగా ఆమెకు స్వాగతం పలికారు. వారందరినీ కూడా తన విమానాన్ని ఎక్కించుకొని బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి మధ్యలో చిత్రకూట సమీపంలో ఉన్నటువంటి భరద్వాజాశ్రమానికి చేరుకున్నాడు. ఆ భరద్వాజాశ్రమంలో ఉన్నటువంటి స్వామి హనుమను పిలిచి, నాయనా హనుమ, ఒక్కసారి అయోధ్య నగరానికి వెళ్ళు. అయోధ్య నగరంలో భరతుడు పాలిస్తున్నాడు. భరతుడితో చెప్పు, రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేయి. ఇక్ష్వాకువంశం చాలా గొప్పది. ఎంతమందో మహారాజులు ఆ యొక్క నగరాన్ని పరిపాలించాడు, ఆ రాజ్యాన్ని పరిపాలించారు. కాబట్టి భోగభాగ్యాలతో కూడినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని తనే కానీ పరిపాలించాలనేటటువంటి ఏమాత్రం ఆయనలో నీకు అనిపించిన భరతుడిలో అక్కడికి వదిలిపెట్టేసాయి. లేదు, ఆనందంగా కానీ రామచంద్రమూర్తితో తీసుకురావడానికి నేను ఏర్పాట్లు చేస్తానంటే తదుపరి ఏర్పాట్లు చేయడానికి నువ్వు కూడా సహకరించు అని చెప్పి పంపించాడు. అంటే ఒకసారి రాజ్య భోగాలకు అలవాటు పడినటువంటి వారు రాజ్యాన్ని వదులుకోరు కదా. భరతుడు అటువంటి వాడు కాదు, ఆ విషయం నాకు తెలుసు. అయినా కూడా కాలం ఎలా మార్చేస్తుందో, ఎవరిని ఎలా మార్పుకు గురి చేస్తుందో అన్న ఉద్దేశంతో రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారితో చెప్పాడు. ఆయన వెళ్ళాడు, భరతుడికి విషయం అంతా చెప్పాడు. భరతుడు వెంటనే అక్కడ పెట్టి పూజిస్తున్నటువంటి ఆ పాదుకలను, ఆ యొక్క సింహాసనం మీద ఉన్నటువంటి పాదుకలను తన నెత్తి మీద పెట్టుకుని శత్రుఘ్నుడితో కూడా కలిసి బయలుదేరి నందిగ్రామం అనేటటువంటి ప్రాంతానికి వచ్చి రామచంద్రమూర్తి పుష్ప విమానం మీద వస్తే వారికి ఎదురేగి ఆయన పాదాలకు ఆ యొక్క పాదుకలను తొడిగి, అన్నయ్య ఎంత కాలమైందని ఆ జటాజూటాలతో ఆయన కూడా కందమూలాలను తింటూ నేల మీద శయనిస్తూ జటాజూటాలతో ఈ యొక్క 14 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించినటువంటి భరతుడు నిజంగా సోదరుడు అంటే అంత ప్రేమండి. ఆ మహానుభావుడు అన్నాడు, ఆ రోజు నువ్వు అప్పచెప్పిన దానికన్నా 10 రాజ్యాన్ని అభివృద్ధి చేశానన్నయ్య, రాజ్యాన్ని తిరిగి మీకు అప్పగిస్తున్నాను. మీరు కదా పాలన అంటే, మీరు కదా పాలన చేయాల్సిన దానికి యోగ్యులు, మీరే మా పితృ సమానులైనటువంటి మీరు రాజ్యాధికారాన్ని తిరిగి తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ వారికి క్షురకులను పిలిపించారు,
జటాజూటాలన్నీ తీసివేశారు, నార వస్త్రాలను తొలగించారు, చక్కగా అభ్యంగన స్నానం చేయించారు, నూతన వస్త్రాలు ధరించి రకరకాలైనటువంటి ఆభరణాలను ధరించారు. కౌసల్య, కైకేయి, సుమిత్ర కూడా అక్కడికి వచ్చి సీతమ్మ వారిని చక్కగా అలంకరిస్తే, సీతమ్మ వారు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వీరి రథం మీద కూర్చుంటే, శత్రుఘ్నుడు వింజామరలు వీస్తూ ఉంటే, భరతుడు రథాన్ని తోలుతూ ఉంటే, పాదాల చింత ఆంజనేయ స్వామి వారు కూర్చో ఉంటే, శత్రుంజయం అనేటటువంటి ఏనుగు మీద ముందుగా సుగ్రీవుడు వెళుతూ ఉంటే, విభీషణాదులు వారి వారి యొక్క రథాలలో వస్తూ ఉంటే, సైన్యం అంతా ముందు వెళుతున్నది. అయోధ్య నగరాన్నంతా చక్కగా అలంకరించారు, ఎత్తుపల్లాలు లేకుండా భూమిని అంతా సమంగా చేశారు. అక్కడంతా నీళ్లు చల్లి చక్కగా రంగవల్లలతో అలంకరించారు. దేదీప్యమానంగా వెలిగిపోయేటట్టుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి అయోధ్య నగరం అంతా కూడా కళకళలాడిపోతోంది రామచంద్రమూర్తి యొక్క రాకతో. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మా రామస్వామి వస్తున్నాడు అనేటటువంటి ఆనందంతో కళ్ళు పెద్దవిగా చేసుకుని ఎదురు చూస్తున్నారండి. రాముడు ఎప్పుడు వస్తాడు, రామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని ఎప్పుడు చూస్తామనే ఆనందంతో, ఆ రథం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వారి ఆనందానికి అవధులు లేవండి. మంగళ వాయిద్యాలు మోగుతుంటే రథం కదిలి ముందుకు వెళ్ళింది. అందరికీ, విభీషణుడికి కానీ, సుగ్రీవుడికి, వానర ప్రముఖులకి అందరికీ విడిది ఏర్పాట్లన్నీ చేశారు. పక్క రోజు ఉదయం సుగ్రీవుని యొక్క ఆజ్ఞ మేరకు వానర ప్రముఖులు వెళ్ళి 4 సముద్రాల్లో నుంచి సముద్ర జలాలను తెచ్చారు, పవిత్ర జలాలను తెచ్చారు. ఆ జలాలతో చక్కగా పట్టాభిషిక్తుడు కాబోతున్నటువంటి రామచంద్రమూర్తిని, సీతమ్మ వార్లను కూడా అభ్యంగ స్నానం చేయించి వారు నూతన వస్త్రాలు ధరించి రత్న ఖచ్చిత కిరీటాన్ని, ఇక్ష్వాకంశంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆ కిరీటాన్ని వశిష్ఠ మహర్షి, వేద పండితులు వేదం మంత్రాలు చదువుతూ ఉంటే, పట్టాభిషిక్త సమయంలో స్వామివారి శిరస్సున, రామచంద్రమూర్తి యొక్క శిరస్సున ఆ యొక్క కిరీటాన్ని ఉంచి ఇక్ష్వాకు వంశం యొక్క కీర్తిని దేదీప్యమానంగా వెలిగిపోయేటట్టుగా స్పర్ద్రూపి చూడగానే ఎంతసేపు చూసినా చూడాలనిపించేటటువంటి ఆ రాముడు, ఆ యొక్క పట్టాభిషిక్తుడైనటువంటి రాముని యొక్క రూపము ఎంతో వెలుగులకే వెలుగు అన్నట్టుగా వెలిగిపోతున్నటువంటి మహానుభావుడు పట్టాభిషిక్తుడైనాడు. ఆయన 11,000 సంవత్సరాలు ఎంతో చక్కగా పరిపాలించాడండి. దానికి ముందు ఈ పట్టాభిషేకం పూర్తవగానే అందరికీ ఇవ్వాల్సినటువంటి కానుకలన్నీ ఇచ్చి పంపించారు. సామంతరాజులకి, వచ్చిన వారందరికీ కూడా, అతిథులకి అన్ని రకాలైనటువంటి ఆభరణాలు, రకరకాలైనటువంటి వస్తువులను వారికి బహుమతులుగా ఇచ్చి పంపించారండి. ఆ యొక్క పాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నారండి. ఈ యొక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టం పూర్తి అవగానే రామచంద్రమూర్తి పాదాల చెంత కూర్చున్నటువంటి హనుమన పైకి పిలిచి, నాయన హనుమ అని ఒక్కసారి మరలా ఆలింగనం చేసుకున్నాడండి. రామ ఆలింగనం అంటే సామాన్యమా? అది ఒక్క హనుమకే దక్కింది. అటువంటి మహాపురుషుడైనటువంటి హనుమ చాలా సుందరుడు. ఈ సుందరకాండలో ప్రముఖుడు. సుందరకాండలో నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థ బుద్ధితో కాకుండా, ఆయనకు ఏ కోరిక లేదు, తనకి ఇది కావాలనే ఆశ కూడా లేదు, నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా అంతమంది రాక్షసులు ఉన్నటువంటి ఆ లంకా నగరానికి 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి ఆ రావణాసురుడు యొక్క ఎదురుగా నిలబడి ఆయనతో మాట్లాడి మరలా తిరిగి వచ్చి అమ్మవారి యోగక్షేమాలను తెలిపినటువంటి మహనీయుడు ఎవరంటే, జీవాత్మ అయినటువంటి అమ్మవారిని, పరమాత్మ అయినటువంటి రామచంద్రుని ఏకం చేసి అయోధ్య నగరానికి తిరిగి పట్టాభిషిక్తుని చేయించినటువంటి మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటూ, సీతాలక్ష్మణ హనుమ సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ సుందరకాండ ఈ రోజుతో పూర్తయింది. భగవంతుడు నా ద్వారా తెలిసినంత వరకు విషయాలను పుస్తకాల ద్వారా తెలుసుకొని, రామాయణంలోని ముఖ్యమైనటువంటి విషయాలను సుందరకాండలోని రకరకాలైనటువంటి లోతైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాం గోబ్రాహ్మణేభ్యః సమస్త లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.